క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరొక పర్యాయము ఈ యొక్క పునరుద్ధానపు దినమందు దేవుని పాద సన్నిధిలో మరొకసారి ఈ రీతిగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో కలుసుకోవడానికి, దేవుని యొక్క సందేశాన్ని మనమందరం కూడా ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనకందరికీ పరిచయం ఉన్నటువంటి పాట సూర్యోదయం అనే పాట పల్లవి ఆఖరి చరణాన్ని పాడుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు, పగటికి పగలు రాత్రికి రాత్రి స్తుతింపబడుచున్న నామం. పగటికి పగలు రాత్రికి రాత్రి స్తుతింపబడుచున్న నామం. యేసు నామం, శ్రీ యేసు నామం, యేసు నామం, శ్రీ యేసు నామం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు, బహు వినయముతోను భయభక్తులతోను పూర్ణ బలముతోను పూర్ణ మనస్సుతోను వేడుచు కొనియాడుచు భజించే నామం. వేడుచు కొనియాడుచు భజించే నామం. యేసు నామం, శ్రీ యేసు నామం, యేసు నామం, శ్రీ యేసు నామం, యేసు నామం, శ్రీ యేసు నామం, యేసు నామం, శ్రీ యేసు నామం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్నం కాల సమయంలో నీ పాద సన్నిధిలో నీ నామాన్ని బట్టి ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్య భాగములోనికి మేము వెళుతుండగా మీరు మాతో మాట్లాడండి. నీ స్వరము మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మా హృదయాలను కదిలించండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. సత్యమును గ్రహించే కృపను, జీవితాలను సరిదిద్దుకునే కృపను నాకు మాకు మీరు దయచేయండి.
యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని ప్రభు పేరిట మేము నమ్ముతున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం నిమిత్తమై మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయములో పరిసయ్యుడు సుంకర్ని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమాన భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. లూకా సువార్త 18వ అధ్యాయం 9, 10, 11 వచనాలను మనం చదువుకుందామండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు స్వయముగా చెబుతున్నటువంటి మాట, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళారు. ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. ఇద్దరు ప్రభు సన్నిధికి వెళ్ళారు, దేవుని సన్నిధికి వెళ్ళారు. యేసు ప్రభువుల వారు చెబుతున్నటువంటి మాట. అయితే ఇద్దరు వెళ్ళారు. వారు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు గమనించి తనలో తాను ఏం ప్రార్థన చేశాడో యేసు ప్రభువు వారు పరిసయ్యుని గురించి వివరిస్తున్నాడు. ఈ పరిసయ్యుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసునా? దేవా, నేను దొంగను కాదు, దొంగతనం చేసిన వాడిని కాదు, నేను ఎవడికి అన్యాయం చేయలేదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల్లాగా నేను లేను. అంత మాత్రమే కాదు, నా ప్రక్కనున్నటువంటి ఈ సుంకరిలాగా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది, కానీ ఆయన అన్న మాట ఈ సుంకరి వలె నేనున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అంటే సుంకరి ఎలా ఉన్నాడని ఇతను అనుకుంటున్నాడు? ఇతనికి కనబడింది, ఇతను అనుకున్నదే కరెక్టా?
ఇతను చూసిందే కరెక్టా? దేవుడు హృదయములను ఎరుగువాడు, దేవుడు హృదయములను పరీక్షించువాడు, హృదయ రహస్యములను ఎరిగినవాడు దేవుడు. ఈ సుంకరి తనలో తానే ప్రార్థన చేస్తున్నాడు, తనలో తానే అనుకుంటున్నాడు. తనలో ఏమనుకున్నాడో అది దేవుడు విన్నాడు. దేవుని బిడ్డలారా, మనలో మనము ఏమనుకుంటున్నామో, మన హృదయములో మనము ఏది తలుస్తున్నామో, మన మనస్సులో మనము ఏ విషయములో ప్రార్థన చేస్తున్నామో, మన హృదయములో మనము చేసే ప్రార్థన, మన హృదయములో మనం అనుకున్నటువంటి ప్రతి దానిని కూడా దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఈ సుంకరి తానే నీతిమంతుని అనుకుంటున్నాడు. నేను దొంగతనం చేయలేదు, అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నేను పాపిని కాదు, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నాకున్న సంపాదనలో 10వ భాగము నేను దేవునికి ఇస్తున్నాను కనుక నేను నీతిమంతుని అని తనకు తానే నీతిమంతుడు అనుకున్నాడు. తనకు తానే నీతిమంతునని తాను అనుకున్నాడు. కానీ తనకు తానే నీతిమంతుని అనుకోవడం కాదు, కానీ దేవుడు అనాలి నువ్వు నీతిమంతుడు అని. నీవు నీతిమంతుడు అని దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులమని దేవుడు అనాలి, మనము నీతిమంతులమని దేవుడు ఒప్పుకోవాలి, దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ పరిసయుడు తనకు తానే నీతిమంతుని అనుకుంటున్నాడు. అన్యాయస్తుని కాదు, నేను పాపిని కాదు, ఈ సుంకరిలాగా నేను లేను కాబట్టి నేను నీతిమంతునని తనకు తానే అనుకుంటున్నాడు. దేవాలయములో దేవుడు ఆలకిస్తున్నాడు. సుంకరి దూరమున నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పశ్చాత్తాపపడుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని ఒక చిన్న ప్రార్థన చేశాడు. హృదయాన్ని ఎరిగిన దేవుడు, అంతరంగాన్ని గ్రహించుతున్న దేవుడు, మనుషుని యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు సుంకరిని నీతిమంతునిగా దేవుడు తీర్చాడని రాయబడింది. ఇతను వారితో వీరితో తన జీవితాన్ని పోల్చుకోల. సుంకరి ఇతరులను తునీకరించి నేనే భక్తిపరుని అనుకోల. కానీ పరిసయుడు ఇతరులను తృణీకరిస్తూ నేనే నీతిమంతుని అనుకున్నాడు. పరిసయుడు తనకు తాను నీతిమంతుని అనుకునేవాడు కాదు. దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడినవాడు, నిర్దోషిగా తీర్చబడినవాడు ధన్యుడు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో, ఎవరి హృదయాలు ఎలా ఉన్నాయో దేవునికి తెలిసి బిడ్డలారా. అయితే చక్కని విషయాన్ని మనం గమనించే మాట ఏంటంటే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు పరిసయుడు, 10వ భాగాలు ఇస్తున్నాడు పరిసయుడు, ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు, ఎవడికి అన్యాయం చేయలేదు పరిసయుడు, వ్యభిచారం చేయలేదు పరిసయుడు, ఎవరి దగ్గర ఏది కూడా దొంగతనం చేయలేదు పరిసయుడు. అయినను నీతిమంతునిగా తీర్చబడలేకపోయాడు పరిసయుడు. చూసారా ఎంత గొప్ప సంగతి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు కానీ నీతిమంతుడు కాలేకపోయాడు. 10వ భాగాలు ఇస్తున్నాడు కానీ నీతిమంతుడు కాలేకపోయాడు. వ్యభిచారి కాదు కానీ నీతిమంతుడు కాలేకపోయాడు. కానీ ఈ సుంకరికి అన్ని అలవాట్లు ఉండొచ్చు, ఉపవాసం లేడు, 10వ భాగాలు ఇవ్వక దొంగిలిస్తున్నాడు, దేవునికి విరోధంగా దూరంగా జీవిస్తున్నాడు. అయినప్పటికీ వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్న పరిచయుని కంటే, 10వ భాగాలు ఇచ్చే పరిచయుని కంటే
దొంగతనము, వ్యభిచారము, అన్యాయము చేయనటువంటి పరిచయుని కంటే కూడా సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఏంటి సుంకరి నీతిమంతునిగా తీర్చబడటానికి కారణం? తన హృదయములో ఉన్నటువంటి తన జీవితాన్ని హృదయపూర్వకంగా తన అంతరంగములో ఉన్నటువంటి పాపాన్ని దేవుడి ఎదుట ఒప్పుకుంటున్నాడు. వేషధారణ లేదు. హృదయంలో ఒకటి, నోటి ద్వారా ఒకటి ఒప్పుకోవటం. తాను పాపి కాబట్టి పాపినైన నన్ను కరుణించమని ఉన్నది ఉన్నట్లుగా తన జీవితాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. అందుకే బిడ్డలారా, సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఈ పరిశ్రయుడు అనుకున్నాడు, ధైర్యంతో అంటున్నాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, దశంభాగాలు కరెక్ట్గా ఇస్తున్నాను, ఇంతకంటే ఇంకా నీతి ఏముంది, నేను దేవుని దృష్టికి నేను నీతిమంతుణ్ణి అని తాను అనుకుంటున్నాడు. అసలు ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు? పాపి అయిన మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా అవుతాడండి అనే విషయాన్ని మనం గమనిస్తే, రోమాపత్రికలో 5వ అధ్యాయంలో 1-2 వాక్యాలు మనం గమనిస్తే, యేసు ప్రభువు నందు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా పాపి అయిన మనుషుడు నీతిమంతునిగా తీర్చబడతాడు. ప్రైజాలా. మన స్వనీతిని బట్టి నీతిమంతులము కాలేము, మన మంచితనాన్ని బట్టి నీతిమంతులము కాలేము. యేసు ప్రభు అన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు. ఇది శాస్త్రుల యొక్క నీతి. పరిసయ్యుల యొక్క నీతి ఏంటి? వారానికి 2 సార్లు ఉపవాసం ఉండడం, దశమ భాగాలు ఇవ్వటం, వ్యభిచారం చేయకుండా, అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా జాగ్రత్తగా భక్తిగా ఉండటం అనేది పరిసయ్యుల యొక్క నీతి. కానీ దాని ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు మనుషులు. మన సొంత కార్యాల ద్వారా, మన స్వనీతిని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడలేము. పాపి అయిన మనుషుడు తన నీతి కార్యాలను బట్టి నీతిమంతుడు కాలేదు. కానీ పరిసయ్యుడు తన నీతి కార్యాలను బట్టి నీతిమంతుడు తాను అనుకుంటున్నాడు, కానీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేకపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ సొంత క్రియల మీద నువ్వు ఆధారపడుతున్నావు. నీ సొంత నీతి మీద, సొంత దాన ధర్మాల మీద నువ్వు ఆధారపడి నేను నీతిమంతుణ్ణి, ఇంకా నాకంటే గొప్పవాడు ఎవడో చూపించు అని అనుకుంటున్నావే. ఒక పాపి అయిన మనుషుడు నీతిమంతుడు కావాలి అంటే యేసు క్రీస్తు మూలమున ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే. చదవండి రోమాపత్రిక. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు రాస్తున్నాడు రోమా సంఘానికి, దేవుని కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. మన ఏదో పుణ్య నీతి ధర్మ కార్యాలను బట్టి కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఏంటి విశ్వసించునా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నా పాపముల కొరకై 2000 సంవత్సరాల క్రితం మానవ స్వరూపం ధరించుకొని యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చా. నా పాపముల కొరకై నలకు కొట్టబడ్డా, నా అపరాధముల కొరకై క్రీస్తు గాయపరచబడ్డాడు, నా దోషముల కొరకై అవమానించబడ్డాడు. ఆయన శరీరం అంతా కూడా నాగటి సాల వలె దున్నబడింది. మోయరాని భారమైన సిలువ తన భుజముల మీద మోసుకొని ఎత్తైన గొల్గొతా కొండపైకి యేసు ప్రభు సిలువను మోసుకుంటూ వెళ్ళి, నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కలువరి సిలువలో యేసు ప్రభు నలగొట్టబడి
తన రక్తమును కార్చి మనందరి పాపములకు ఒక తన ప్రాణాన్ని పెట్టి 3వ రోజున యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచాడు అని నువ్వు నమ్మి మన హృదయమందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకోవటమే నీతి. యేసు ప్రభుని నమ్ముకున్న వారు నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన విశ్వాసం ఉంచితే నీ మనసులో ఆయన తప్ప మరి ఎవ్వరికి కూడా నువ్వు స్థానం ఇవ్వకుండా ఆయన నిజమైన దేవుడని నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను సుంకరిని నీతిమంతునిగా తీర్చిన దేవుడు నిన్ను కూడా నీతిమంతునిగా తీర్చగలడు. పాపి అయిన మనుషుడు నీతిమంతునిగా ఎలా తీర్చబడతాడు అంటే దేవుని ఎదుట తాను పాపినని గ్రహించి పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండో విషయాన్ని మనం గమనిస్తే దేవుని కుమారుడైన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇంకా మూడో విషయాన్ని మనం గమనిస్తే చూడండి, రోమపత్రికలో ఒక మాట రాయబడింది. 3వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24-26 వచనాలు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడుట ద్వారా నీతిమంతులుగా పాపి అయిన మనుషులు తీర్చబడుచున్నారు. పాపులైన మనుషులు క్రీస్తు రక్తము ద్వారా కడగబడుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా తీర్చబడటానికి యేసు ప్రభు సిలువలో తన రక్తమును మన కొరకు కార్చాడు. ఆయన రక్తమందలి శక్తి ద్వారా, ఆయన రక్తము ద్వారా మన పాపములను యేసు ప్రభు కడిగాడు. ఆమేన్. మన పాపములను యేసు ప్రభు తన సిలువ రక్తము చేత కడిగాడు. మనలను నీతిమంతులుగా యేసు ప్రభు తీర్చిదిద్దాడు. కనుక బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత. ఉచితముగానే నీతిమంతులుగా చేస్తున్నాడు. తాను పాపినని గ్రహించి తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి యేసు క్రీస్తునందలి విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ శిలువ రక్తములో కడగబడితే అలాంటి వారిని దేవుడు ఏ వెల కూడా మనము చెల్లించకుండానే, ఏమి కూడా మనము ఆయనకి ఇవ్వకుండానే, హృదయం తప్ప ఉచితముగా దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాపి అయిన మనుషుడు నిర్దోషిగా నీతిమంతునిగా తీర్చబడాలి అంటే సమాజంలో ఎన్ని రూల్స్లు ఉన్నాయి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఎంత టైము, ఎంత కాలం పడుతుంది. కానీ ప్రభు అయిన యేసు నిన్ను నన్ను ఉచితముగా తన కృప చేత నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. మనల్ని తీర్చాడు, నన్ను తీర్చాడు. ఈ మాటలు వింటున్న నిన్ను తీర్చాడు. ఇంకా తీర్చబడని వారు కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి ఇదే నీకు మంచి అవకాశం. నీతి సామ్రాజ్యము, దేవుని రాకడ, నీతి పరిపాలన రాబోతుంది. నీతిమంతులు మాత్రమే దైవ రాజ్యములో, నీతి పరిపాలనలో 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నీవు పరిపాలన చేయాలంటే, నీతిమంతుల రాజ్యములో నీవు ఉండాలంటే నీవు కూడా నీతిమంతుడవుగా, నీతిమంతురాలవుగా నువ్వు ఉండాలి. మన నీతి పనికిరాదు, దేవుడిచ్చే నీతి
సొంత నీతితో దేవుడి రాజ్యాన్ని చేరాలనుకున్నాడు పరిసయ్యుడు, చేరలేకపోయాడు. పిల్లారా, పరిసయ్యుల నీతి కంటే మన నీతి గొప్పదేం కాదు, కానీ దేవుని కృపచేత మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎంత గొప్ప మాట! సుంకరి చిన్న ప్రార్థన, పాపినైన నన్ను కరుణించు. కానీ పరిసయ్యుడు 2 సార్లు వారానికి ఉపవాసం ఉండేవాడు, దశంభాగాలు ఇచ్చేవాడు, ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు, విచారం చేసిన వాడు కాదు, దొంగతనం చేసిన వాడు కాదు, కానీ ఇతరులను తృణీకరించి నేనే గొప్ప అనుకున్నాడు, నేనే నీతిమంతుడు అనుకున్నాడు. ఆఖరికి నీతిమంతుడు కాలేదు. ఇలా పరిసయ్యుని వలె ఉన్నట్లయితే, ఇతరులను తృణీకరిస్తున్నట్లయితే, దేవుణ్ణి నమ్మే భాగ్యం నీకు దొరికింది. నమ్మటానికి వారికి ఆ భాగ్యం దొరకలా. నమ్ముకున్న నీవు నమ్మని వారిని తృణీకరిస్తున్నావేమో. జాగ్రత్త, తృణీకరించడం జాగ్రత్త పడు. ఇది దేవుని కృప ద్వారా ఉచితముగా ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు. ఇదంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల ద్వారానే మనకి ఈ భాగ్యం కలిగింది. కనుక గమనించుకొని దేవుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావం కలిగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో సుంకరి చేసినట్లుగా ప్రార్థన చేయొచ్చు. ఆయన కృపలో మనం ముందుకు సాగుదాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారకుడైన యేసు ప్రభువా, పరిసయ్యును సుంకరిని గురించి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించారు, పాపులమైన మమ్మల్ని మీరు ప్రేమించారు. మా పాపములు ఒప్పుకునే కృపను, పశ్చాత్తాప ఆత్మను మీరు మాకిచ్చారు. పశ్చాత్తాపడే కృపను మీరు మాకిచ్చారు. నీవు నిజమైన దేవుడు అని, మా పాపముల కొరకు నీ రక్తమును కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచావని నిన్ను నమ్మి విశ్వసించే భాగ్యాన్ని మా హృదయమందు మీరు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. నీ వాక్యమును, నీ సువార్తను నమ్మి మీ సిలువ రక్తములో కడగబడే కృపను, బాప్తిస్మం పొందే కృపను మీరు మాకు ఇచ్చారు. ఉచితముగా మీరు మమ్మలను నీతిమంతులుగా తీర్చారు. స్తోత్రాలు. మనుషుల దృష్టికి మేము నీతిమంతులం కాకపోవచ్చు, పరిసయ్యుని దృష్టికి సుంకరి నీతిమంతుడుగా కనపడకపోవచ్చు, కానీ పాపిగానే కనపడ్డాడు. కానీ ప్రభువా, ఈ సమాజం దృష్టికి, మనుషుల దృష్టికి మేము పాపులముగా, నీచులముగా కనపడవచ్చు, కానీ ప్రభువా, నీ ఎదుట మేము ఒప్పుకుంటాం. నీతిమంతునిగా తీర్చువాడవు నీవే, శిక్ష విధించువాడవు కూడా నీవే. అందుకే నీ పాదాల బట్టి మేము వేడుకుంటున్నదా, నీ సిలువ రక్తము చేత మమ్మలను కడిగి ఉచితముగా నీతిమంతులుగా తీర్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించమని, ఎవరిని తృణీకరించకుండా, మాకు మేమే నీతిమంతులమే, భక్తి పరులమని అనుకోకుండా, ఇది నీ కృప ద్వారా మాకు కలిగిందని నీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండే కృప మీరు మాకు దయచేసి, మీరిచ్చిన రక్షణను, నీతిని కాపాడుకునే కృప మా మరణ పర్యంతరం వరకు మీరు మాకు దయచేయండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు. నజరేయుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం సదా మనందరికీ, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.